హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడు చేసే గుత్తి వంకాయ కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి. వంకాయ మసాలా చాలా బాగుంటుంది అనమాట. కర్రీ మీకు మీ ఇంట్లో వాళ్ళందరికీ ఫేవరెట్ అయిపోతుంది. కంపేర్ టు గుత్తి వంకాయ ఇది కొంచెం ప్రాసెస్ అనమాట. కారం, ఒక ఆనియన్, కొంచెం గార్లిక్, కరివేపాకు, కొబ్బరి, ఉప్పు, కొంచెం ఆయిల్ వేసుకుంటే పేస్ట్లా వస్తుంది అనమాట. అది పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే వంకాయలని గుత్తి వంకాయలా కట్ చేసుకొని దాంట్లో మనం పేస్ట్ చేసుకుని దాన్ని స్టఫ్ చేసేసుకోండి. చేసుకున్న కొంచెం ఆయిల్ వేసి ఈ వంకాయలని అటు ఇటు ఫ్రై చేసుకోండి. అది కొంచెం అడుగు అంటుతుంది. అదే టేస్ట్ అనమాట కర్రీకి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకొని దాంట్లోనే కొంచెం అల్లం, గార్లిక్ వేసుకోండి. మళ్ళీ అవి కొంచెం టేస్ట్ని ఇస్తాయి అనమాట కర్రీకి. తర్వాత కారం, ఉప్పు, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం వాటర్ వేసుకొని ఫ్రై చేసుకున్న వంకాయలు ఇట్లా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందాక అడుగంటుకుంది కదా, అది కూడా యాడ్ చేసి మూత పెట్టి కాసేపు ఫ్రై చేసుకొని లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే కంప్లీట్ అయిపోయినట్టే. అలాగో టేస్ట్ చాలా బాగుంటుంది. అందరూ తినేసాక మీకు మిగలదు. మీరు లాస్ట్లో మిగిలిపోయిన దాంట్లో ఇలా రైస్ వేసుకొని తినండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది మాత్రం వీడియో ఇస్తే